వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. సో, ఇప్పటిదాకా మనం HTML, CSS అండ్ రియాక్ట్ అనేది మొత్తం కంప్లీట్ చేసాం కదా! బట్ జావాస్క్రిప్ట్ వచ్చేసరికి కొంచెం మాత్రమే కంప్లీట్ చేసాం. సో, మెయిన్ కాన్సెప్ట్స్ లైక్ డామ్ వచ్చేసి అసింక్రోనస్ జావాస్క్రిప్ట్ అండ్ ES6 అనేది కంప్లీట్ చేయలే కదా! బట్ ఇప్పటి నుంచి నేనేం చేస్తున్నా అంటే జావాస్క్రిప్ట్ వచ్చేసి కంటిన్యూ చేస్తున్నా. సో, ఒకసారి మనం కంటిన్యూ చేస్తే తెలుసు కదా! మనం బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు మొత్తం కంప్లీట్ చేస్తాం. సో, అలా చేయడం వల్ల మీరు ఎలాంటి ఇంటర్వ్యూ అయినా క్రాక్ చేయవచ్చు. సో, ఇక్కడ చూసినట్టయితే మీరు ప్లేలిస్ట్‌లోకెళ్ళేసి కావాల్సిన వీడియోస్ అనేవి చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ 120 వీడియోస్ ఉన్నాయి కదా! HTML, CSS ఫుల్ కోర్స్ అన్నట్టు. ఇందులో ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ 120 వీడియోస్ కంప్లీట్ అయిపోతే మీకు HTML, CSS అనేది ఫుల్‌గా కంప్లీట్ అయిపోయినట్టు ప్రాజెక్ట్‌తో సహా. వన్స్ ఇది కంప్లీట్ అయిపోయాక మీరు జావాస్క్రిప్ట్ మీకు ఆల్రెడీ కొంచెం వచ్చుంటే డైరెక్ట్ రియాక్ట్ వెళ్ళిపోవచ్చు. లేదంటే మీరు జావాస్క్రిప్ట్ మొత్తం నేర్చుకున్న తర్వాతనే రియాక్ట్ వెళ్తా అంటే సో, ఇలా ఇక్కడ జావాస్క్రిప్ట్ ప్లేలిస్ట్ ఉంది కదా! ఈ జావాస్క్రిప్ట్ ప్లేలిస్ట్‌లో బేసిక్స్ అనేది పెట్టాను. సో, ఇక్కడ నుంచి నేను కంటిన్యూ చేస్తాను కాబట్టి ఈ ప్లేలిస్ట్ అనేది ఫుల్‌గా అయిపోతది ఫ్యూచర్‌లో. అండ్ నెక్స్ట్ మీరు రియాక్ట్ నేర్చుకోవచ్చు. రియాక్ట్ కూడా నేను మొత్తం కంప్లీట్ చేశాను. బట్ ఎక్సెప్ట్ క్లాస్ కాంపోనెంట్స్ అండ్ రిటక్స్ కాకుండా మిగిలినవన్నీ కంప్లీట్ చేశాను. సో, ఇవి మొత్తం అడ్వాన్స్డ్‌గా ఉంటాయి. అంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్‌గా ఎవరు ఏం రాకున్నా కూడా చిన్న నుంచి పెద్దగా మొత్తం నేర్చుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఎవరైతే డామ్ నేర్చుకోవాలనుకుంటారో దానికంటే ముందు వాళ్ళు ఈ ప్లేలిస్ట్ అనేది కంప్లీట్ చేయాలి. ఏదైతే 57 వీడియోస్ ఉన్నాయో ఇక్కడ మీరు చూసినట్టయితే జావాస్క్రిప్ట్ అని లోడ్ అవుతుంది చూడండి. 57 వీడియోస్ ఉన్నాయి కదా! ఈ ప్లేలిస్ట్‌లో. ఈ వీడియోస్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ డామ్ అనేది స్టార్ట్ చేయండి నెక్స్ట్ నుంచి. ఎందుకంటే నేను ఆల్రెడీ బేసిక్స్ అనేది కంప్లీట్ చేశాను కదా! సో, మళ్ళీ ఇక్కడ బేసిక్స్ అనేది నేను చెప్పను. నేను డైరెక్ట్‌గా ఫంక్షన్స్ క్రియేట్ చేస్తాను, ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాను, అరేస్ క్రియేట్ చేస్తాను. ఎందుకంటే అవన్నీ ఆల్రెడీ ఇక్కడ కవర్ చేశాను కాబట్టి మళ్ళీ చెప్పను. సో, ఇక్కడ మేము మెయిన్‌గా ఫోకస్ చేసేది డామ్. సో, డామ్ అంటే ఏంటిది? వాటి గురించి మొత్తం మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇంకొకటేంటంటే మనం ఏదైతే కోడ్ రాస్తామో ఆ కోడ్ అనేది థియరటికల్‌గా నేను ఏం డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయను. జస్ట్ మనం ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ ఎగ్జాంపుల్ యొక్క కోడ్ వచ్చేసి నేను ఇలా ఒక్కొక్క ఫోల్డర్ లాగా పెట్టేసి ఆ కోడ్ అనేది మాత్రం ఇలా ఉంచుతాను. సో, ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే గిటబ్ నుంచి తీసుకోవచ్చు. సో, గిటబ్‌లో మీరు ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే మీరు ఇక్కడ నా ఛానెల్ ఓపెన్ చేస్తే ఇక్కడ పైన స్టార్టింగ్‌లో URL ఉంటది చూడండి. గిటబ్ అని ఇక్కడ కనిపిస్తుందా? ఇలా క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా ఓపెన్ అయిపోతది. అలా కాకుండా మీరు ఇట్లా జస్ట్ నార్మల్‌గా రచల శ్రీకాంత్ గిటబ్ అని టైప్ చేయండి. జస్ట్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. సో, ఇప్పుడు రచల శ్రీకాంత్ గిటబ్ అని టైప్ చేయగానే ఫస్ట్ మనది వచ్చేస్తది. ఇక్కడ చూడండి. ఇది ఓపెన్ చేసినా కూడా మీరు నా గిటబ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. సో, ఇందులో మీరు కావాల్సింది రిపోజిటరీని ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు అన్నట్టు. మీరు సపోజ్ ఇప్పుడు నాకు జావాస్క్రిప్ట్ కావాలనుకోండి. సో, ఇక్కడ జావాస్క్రిప్ట్ అని టైప్ చేశాననుకోండి. ఇక్కడ జావాస్క్రిప్ట్ ప్రాజెక్ట్స్ అండ్ జావాస్క్రిప్ట్ ఫుల్ కోర్స్ 2 ఉన్నాయి కదా! ఇయి వచ్చేసి ఓల్డ్ అన్నట్టు. నేను ఎప్పుడైతే స్టార్టింగ్‌లో నేర్చుకున్నానో అప్పుడు క్రియేట్ చేసింది. బట్ ఇప్పుడు నేను మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను కదా! జావాస్క్రిప్ట్ వచ్చేసి. దీనికి ఒక సెపరేట్‌గా మళ్ళీ ఇంకొకటి క్రియేట్ చేస్తాను. నేను రిపాజిటరీ వచ్చేసి న్యూ జావాస్క్రిప్ట్ ఫుల్ కోర్స్ అనేది. మీరు అది ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను ఇందులో ఉన్న కంటెంట్ కాకుండా వేరే కంటెంట్ చెప్తాను మీకు. సో, అప్పుడు మీకు ఇది ఉంటది అండ్ అది ఉంటది. 2 ప్రాక్టీస్ చేయండి. సో, మీకు యూజ్‌ఫుల్‌గా అవుతుంది. నేను ఏదైతే న్యూ రిపాజిటరీ క్రియేట్ చేస్తానో ఆ రిపాజిటరీ యొక్క లింక్ వచ్చేసి ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో పెడతాను. అండ్ తర్వాత వచ్చే వీడియోస్ కింద కూడా అదే కామెంట్ లాగా ఉండిపోతది. ఓకేనా? అలా పెడతాను మీకు ఈజీగా యాక్సెస్ చేయడం కోసం. అండ్ నెక్స్ట్ మీరు నా గిటబ్ అకౌంట్ వచ్చేసి పక్కా ఫాలో కొట్టండి. ఓకేనా? ఫాలో చేయండి. సో, ఇప్పుడు మనం డామ్ అనేది నేర్చుకుందాం. సో, మనకు అసలు డామ్ అంటే ఏంటిది? ఈ డామ్ అనేది మనకి ఎందుకు అవసరం? ఇలా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తానన్నట్టు. అసలు డామ్ అనేది ఎందుకో తెలియకుండా మనం నేర్చుకున్నామనుకోండి. సో, మీకు క్లారిటీ రాదు. అసలు డామ్ అనేది ఎందుకు అనేది మళ్ళీ క్వెషన్ వచ్చిందనుకోండి మీకు. సో, అప్పుడు క్లారిటీగా ఉండదు. సో, నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెప్పేసి మీకు స్టార్ట్ చేస్తాను డామ్ అంటే ఎట్లా అని. అండ్ నెక్స్ట్ మీరు ఇంకొకటేందంటే ఈ యొక్క వీడియో చూడగానే మనకు డామ్ అనేది వచ్చేస్తది అనుకోకండి. సో, మీరు చిన్నగా నేర్చుకుంటూ వెళ్తా ఉంటే అప్పుడు డామ్ అనేది మీకు కంప్లీట్‌గా వస్తది. ఇక్కడ మనకు డామ్ అనేది ఎందుకోసం అవసరం అంటే నాకొక సినారియో చెప్తాను మీకు సరేనా? ఇప్పుడు ఏదైతే నేను క్లిక్ చేస్తానో ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ 17థ్ లైన్‌లో హైడ్ అనే ఒకటి H2 ట్యాగ్ ఉంది చూసారు కదా! ఈ క్లాస్ అనేది ఉండడం వల్ల అది హైడ్ అయిపోయింది. ఇక్కడ చూసినట్టయితే నేను ఇంటర్నల్ స్టైల్ యూజ్ చేసి ఒక క్లాస్ క్రియేట్ చేశాను. హైడ్ అనే క్లాస్. ఆ క్లాస్ అనేది దీనికి పెట్టడం వల్ల నాకు ఇది కనిపించడం లేదు. సో, ఇప్పుడు చూడండి కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ క్లాస్ అనేది యాడ్ చేస్తానో అప్పుడు కనిపించట్లేదు. దీన్ని నేనేం చేయాలనుకుంటున్నా అంటే ఎప్పుడైతే ఈ బటన్ క్లిక్ చేస్తానో అప్పుడు ఆ హైడ్ అనే క్లాస్ అనేది రిమూవ్ అయిపోయి ఈ టెక్స్ట్ అనేది నాకు ఇక్కడ డిస్‌ప్లే అవ్వాలని నా సినారియో. బట్ ఇది చేయాలంటే మనకేమేమి అవసరం అంటే HTML అవసరం అండ్ జావాస్క్రిప్ట్ అవసరం. ఈ 2 కూడా మనం నేర్చుకున్నాం. బట్ మనం ఎందుకు చేయలేకపోతున్నామంటే ఇక్కడ ఈ జావాస్క్రిప్ట్ అనేది ఏం చేస్తదంటే ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ రాయాలి. ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఆ ఫంక్షన్ క్లిక్ చేస్తే మనకు ఆ ఐటెమ్ అనేది అంటే H2 ట్యాగ్ అనేది కనిపించాలి. సో, అలా చేయాలంటే మనకు ఈ జావాస్క్రిప్ట్‌కి ఈ H2 ట్యాగ్ అనేది ఎవరో ఒకరు ఈ జావాస్క్రిప్ట్‌కి ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే డైరెక్ట్‌గా జావాస్క్రిప్ట్ తీసుకోదు ఆ H2 ట్యాగ్‌ని. ఎవరిస్తారంటే ఈ డామ్ అనేది ఇస్తది. సో, ఈ డామ్‌ని యూజ్ చేసి మనం HTMLలో ఉండే HTML ట్యాగ్స్‌ని ఈ జావాస్క్రిప్ట్‌కి మనం ఇచ్చేయాలి. అప్పుడు మనకు కావాల్సిన ఫంక్షనాలిటీ అనేది ఈ జావాస్క్రిప్ట్ అనేది చేస్తది. సో, అందుకోసం మనకు డామ్ అనేది అవసరం. సో, మీకు క్లారిటీ వచ్చింది కదా! ఇది ఎలా పనిచేస్తదంటే ఒక ఇంటర్మీడియేట్ లాగా పనిచేస్తది. HTMLకి, జావాస్క్రిప్ట్‌కి
మనకి ఇట్లా పనిచేస్తుంది. అండ్ మీరు అనుకోవచ్చు, ఓకే, నార్మల్‌గా కొంచెం అర్థమైపోయింది. అసలు డామ్ అంటే ఏంటిదంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఏదైనా వెబ్‌సైట్ చూపిస్తాను చూడండి. సపోజ్ ఇప్పుడు మన పర్సనల్ వెబ్‌సైట్ ఉంది కదా! సో, ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసేసి దీని యొక్క డామ్ ఏంటిదంటే ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేసేసి ఇన్స్పెక్ట్‌ని క్లిక్ చేయాలి. సో, ఏ ల్యాప్‌టాప్‌లోనే ఇలానే ఉంటది. లేదంటే మీరు ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా! ఇది క్లిక్ చేసి మోర్ టూల్స్ క్లిక్ చేసి డెవలపర్ టూల్స్ అని క్లిక్ చేశారనుకోండి. సో, మీకు ఇలా కూడా ఇన్స్పెక్ట్ అనేది ఓపెన్ అయిపోతది. ఇల్ ఇన్ ఇలా ఇన్స్పెక్ట్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఎలిమెంట్ అనే ట్యాబ్ కనిపిస్తది కదా! సో, ఈ ట్యాబ్‌లో ఉండేది మొత్తం డామ్. ఓకేనా? సో, ఇదంతా డామ్ అన్నట్టు. ఇదంతా డామ్. అండ్ ఇంకొక రకంగా చెప్పాలంటే మీరు జస్ట్ మీ ఫేవరెట్ సెర్చ్ ఇంజిన్‌కెళ్ళిపోయి జస్ట్ డామ్ అని టైప్ చేయండి. డామ్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇమేజెస్‌కెళ్ళండి. ఇమేజెస్‌కెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఇది ఓపెన్ చేశాననుకోండి నేను. సో, ఇమేజ్ మీద క్లిక్ చేశాననుకోండి. ఇక్కడ మీకు కనిపిస్తది చూడండి. సో, ఇక్కడ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. సో, డాక్యుమెంట్ అంటే మనకు మొత్తం HTMLఏ. ఏదైతే HTML ఉంటదో అది ఒక స్ట్రక్చర్ లాగా ఉంటది. సో, డాక్యుమెంట్ వచ్చేసి మెయిన్‌ది. అందులో HTML ఉంటది. దానికి చైల్డ్స్ ఎవరు? హెడ్ అండ్ బాడీ. సో, మనకు హెడ్‌లో తెలుసు కదా! టైటిల్, మెటా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటది. బాడీలో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ లైక్ H1 ట్యాగ్, H2 ట్యాగ్ మనకు కావాల్సిన కంటెంట్ మొత్తం ఇందులో ఉంటది. సో, ఇది జస్ట్ డామ్. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ వెబ్‌సైట్‌కైనా ఇది ఉంది కదా! చూడండి HTML అండ్ దానికి 2 చిల్డ్రన్స్ ఉన్నాయి. హెడ్ అండ్ బాడీ. బాడీలో మనకు కావాల్సిన కంటెంట్ ఉంటది. ఇక్కడ చూసినట్టయితే మనకు కావాల్సిన nav బార్, సైడ్ బార్ ఇవంతా కంటెంట్. సో, దీన్ని యూజ్ చేసుకొని మనం జావాస్క్రిప్ట్‌లో డామ్ అనేది మనకు ఉపయోగపడతదన్నట్టు. ఏదైనా ఫంక్షనాలిటీ చేయడం కోసం. నేనిప్పుడు చెప్పేది చూసి మీరేం కన్‌ఫ్యూజ్ అవ్వకండి. మీకేం అర్థం కాకపోయినా పర్లేదు. జస్ట్ మీరు వినండి అంతే నేనేం చెప్తున్నా అనేది. జస్ట్ మీరు అర్థం చేసుకుంటే సరిపోతది. ఏంటిదనేసి అట్లా. సో, సపోజ్ ఇప్పుడు నేను ఓపెన్ చేశాననుకోండి ఇది నార్మల్‌గా ఇది బిగ్గర్ స్క్రీన్‌లో ఓపెన్ చేస్తాను. సేమ్ మన లైవ్ సర్వర్‌ని. ఇక్కడ కన్సోల్ ఉంది కదా! కన్సోల్‌కొచ్చేసి నేనేం చేస్తా అంటే జస్ట్ ఇట్లా విండో అని టైప్ చేస్తాను. ఓకేనా? సో, విండో అని టైప్ చేయగానే నాకొక పెద్ద ఆబ్జెక్ట్ వచ్చింది చూడండి. సో, ఈ విండో అనేది ఏందంటే బ్రౌజర్ యొక్క ఏపీఐ. సో, మళ్ళీ ఇదెక్కడి నుంచి ఎలా వచ్చిందని అడిగితే మనకు బ్రౌజర్ యూజ్ చేస్తాం. సో, కొంతమంది క్రోమ్ వాడతారు. కొంతమంది మొజిల్లా వాడతారు. కొంతమంది ఇట్లా సఫారీ వాడతారు. ఇట్లా ఎవరిష్టమైన బ్రౌజర్స్ వాళ్ళు వాడతారు. ఎవ్రీ ట్యాబ్ అంటే ఏంటి? ఇక్కడ ఇదొక ట్యాబ్ ఉంది కదా! ఇదొక ట్యాబ్. అండ్ ఇది కూడా ఇంకో ట్యాబ్. సో, ఇలా ఎవ్రీ ట్యాబ్‌కి మనకు విండో అనే ఆబ్జెక్ట్ అనేది ఉంటది. సో, ఇదెవరు ప్రొవైడ్ చేస్తారంటే బ్రౌజర్ ప్రొవైడ్ చేస్తది. ఓకేనా? సో, ఇది బ్రౌజర్ ప్రొవైడ్ చేసిన ఏపీఐ. ఇదొక ఆబ్జెక్ట్. పెద్ద ఆబ్జెక్ట్. ఇందులో మనకు కావాల్సిన ఫంక్షన్స్, ప్రాపర్టీస్ అన్నీ చాలా ఉంటాయి. బట్ మనం కొన్ని యూజ్ చేస్తాం. మనకు అవసరం ఉన్నయి మనం యూజ్ చేస్తాం. సో, ఇదంతా ఎవరిస్తారంటే బ్రౌజర్ ఇస్తది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇవి మనం ఏమైనా యూజ్ చేసామంటే యెస్ మనం యూజ్ చేసాం. మీరు ప్రీవియస్‌గా జావాస్క్రిప్ట్ ట్యుటోరియల్స్ చూసినట్టయితే మనం ఒక్కొక్క దగ్గర ఇలా వాడాం. ఏంటిది వాడాం? ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ మనకు జావాస్క్రిప్ట్ ఉంది కదా! జావాస్క్రిప్ట్ ఫైల్‌లో నేనేం చేస్తా అంటే అలర్ట్ పెడతాను. అలర్ట్ వచ్చేసి హలో జావాస్క్రిప్ట్ అని పెడతాను. ఇక్కడ చూడండి. జావాస్క్రిప్ట్ అని పెట్టేసాను. సో, ఇక్కడ చూడండి మనకు ఆటోమేటిక్‌గా అలర్ట్ అనేది వచ్చేసింది చూడండి. హలో జావాస్క్రిప్ట్ అని వచ్చేసింది. సో, ఈ అలర్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ జావాస్క్రిప్ట్‌లో కవర్ చేశాను. బట్ ఇక్కడ మీకు ఇది ఎందుకు వచ్చిందో చెప్తాను. ఈ అలర్ట్ అనేది ఏంటిది? ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు విండో అనే ఆబ్జెక్ట్ నుంచి వచ్చింది. ఇక్కడ చూసినట్టయితే మనకి విండో అనే ఆబ్జెక్ట్ ఉంది కదా! ఇక్కడ చూడండి విండో. సో, విండో అనే ఆబ్జెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత నేనేం చేస్తా అంటే ఇక్కడ చూడండి అలర్ట్ అనే ఫంక్షన్ అనేది ఇక్కడ ఉంది. సో, మనం అలర్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. బట్ ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు కదా! ఇది మనకు బ్రౌజర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో, ఇది ఉంది విండోస్‌లో కదా! ఇది ఉన్నది విండో అనే ఆబ్జెక్ట్‌లో కదా! మరి డైరెక్ట్‌గా అలర్ట్ అంటే ఎట్లా వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. సో, జావాస్క్రిప్ట్ ఏం చేస్తదంటే మనం ఏదైనా ఫంక్షన్ గాని, వేరియబుల్ గాని ఏమైనా రాసామనుకోండి, ఇలా డైరెక్ట్‌గా అలర్ట్ గాని సంథింగ్ ఏదైనా రాసామనుకోండి, ఇది ఫస్ట్ ఈ కరెంట్ ఎన్విరాన్మెంట్‌లో అంటే కరెంట్ స్కోప్‌లో ఈ ఫంక్షన్ ఉందా లేదా చెక్ చేస్తది. సో, లేదనుకోండి ఇలా విండో అనే ఆబ్జెక్ట్‌లో చెక్ చేస్తది నెక్స్ట్. అందులో కూడా లేకపోతే మనకు ఎర్రర్ ఇస్తదన్నట్టు. సో, ఇక్కడ మీరు అలర్ట్ అని రాసినా ఒకటే, లేదంటే విండో డాట్ అలర్ట్ అని రాసినా కూడా ఒకటే. చూడండి ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఏం చేశానంటే విండో డాట్ అలర్ట్ పెట్టాననుకోండి సేమ్ స్టిల్ నాకు వర్క్ అవుతుంది చూడండి. ఇప్పుడు నేను చూడండి వర్క్ అవుతుంది. సో, మనకు విండోలో చాలా ఫంక్షన్స్ ఉంటాయి. అవి మనం యూజ్ చేసుకుంటాం అన్నట్టు ఇట్లా. ఇక్కడ నేను ఈ విండో అనేది కామెంట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ ప్రతి ట్యాబ్‌కి ఒక్కొక్క విండో ఉంటదన్నట్టు చెప్పాను కదా! ఇప్పుడు నేను ఇక్కడికొచ్చాననుకోండి, ఇందులో కూడా మనకొక విండో ఉంటది. సో, ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్‌కి మనకు ఒక విండో ఉంటదన్నట్టు ఇలా. ఓకే. సో, ఇది క్లారిటీ వచ్చిందిగా మీకు జస్ట్ విండో ఉంటదని. అండ్ నెక్స్ట్ సపోజ్ నేను ఇక్కడ కన్సోల్.లాగ్ ఏం చేస్తా అంటే జస్ట్ కన్సోల్.లాగ్ డాక్యుమెంట్ అని పెడతాను. సో, డాక్యుమెంట్ నేను ఇట్లా సేవ్ చేయగానే చూడండి నాకు ఇక్కడ డాక్యుమెంట్ వచ్చేసింది. సో, నార్మల్‌గా ఇట్లా ఓపెన్ చేస్తాను. సో, డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేయగానే సో, డైరెక్ట్‌గా ఇట్లా వచ్చేసింది కదా! సో, రిఫ్రెష్ చేస్తాను మళ్ళొకసారి. ఇక్కడ చూడండి. డాక్యుమెంట్ అంటే ఏం చెప్పాను మనకి ఏదైతే HTML ఉంటదో అదే అని చెప్పాను కదా! సో,
ఇది HTML మనకి ఏదైతే ఎలిమెంట్స్ ట్యాబ్‌లో కనిపిస్తదో సో, ఆ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ వచ్చేసి మనకు ఇది ఇక్కడ కనిపించేస్తుంది. హెడ్ ట్యాగ్ మనకి ఏమేమైతే పెట్టామో అవన్నీ ఇక్కడ కనిపించేసాయి. చూడండి H1 ట్యాగ్, H2 ట్యాగ్ మనం ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో, ఈ డాక్యుమెంట్ అనేది కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే సేమ్ మనకు విండో అనే ఆబ్జెక్ట్ నుంచి వస్తుంది. ఇక్కడ చూడండి విండో డాట్ డాక్యుమెంట్ అని టైప్ చేశాననుకోండి చూడండి సేమ్ అదే డాక్యుమెంట్ అనేది మనకు వచ్చేసింది. కనిపిస్తుంది కదా! సో, జావాస్క్రిప్ట్ ఎలా చెక్ చేస్తదంటే మనం డాక్యుమెంట్ అనేది సెర్చ్ చేస్తున్నాం. సో, కరెంట్ ఇక్కడ ఆ వేరియబుల్ అనేది ఆ ఆబ్జెక్ట్ గాని ఇక్కడ ఉందా అని చెక్ చేస్తది ఈ ఫైల్‌లో. సో, కరెంట్ స్కోప్‌లో లేదు కదా! సో, నెక్స్ట్ అది విండోలో చెక్ చేస్తది. విండో అనే ఆబ్జెక్ట్‌లో. సో, విండో అనే ఆబ్జెక్ట్‌లో మన డాక్యుమెంట్ అనేది ఉంది కదా! సో, అక్కడి నుంచి మనం తీసుకుంటాం అన్నట్టు. సో, ఇదే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏందంటే ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేశాననుకోండి. ఇక్కడ డాక్యుమెంట్ అంటే నాకేమొచ్చింది ఇప్పుడు లొకేషన్ సంథింగ్ డిఫరెంట్ ఆ ఫంక్షన్స్, ఆ ప్రాపర్టీస్ సంథింగ్ వచ్చాయి కదా! సో, ఏదైతే ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ పైన ఉంటాయో ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా ఒక్కొక్క ఎలిమెంట్ పైన మనం యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఒక్కొక్క ఎలిమెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం డామ్ యూజ్ చేసుకొని ఏం చేస్తాం ఇక్కడ హెడ్డింగ్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, బాడీనైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, H1 ట్యాగ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, వీటిని ఏమంటారంటే నోట్స్ అంటాం సెలెక్ట్ చేసుకున్న తర్వాత. వీటిపైన మనం ఇందులో ఉండే ఫంక్షన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? మీకు డౌట్ రావచ్చు. సో, ఫస్ట్ టైమ్ ఓపెన్ చేసినప్పుడేమో డామ్ అనేది ఇట్లా H1 ట్యాగ్, H2 ట్యాగ్ అట్లా వచ్చినాయి. అండ్ సెకండ్ టైమ్ మళ్ళీ ఏమో ఇట్లా ప్రాపర్టీస్ వచ్చాయి. లొకేషన్ ఇలా ఫంక్షన్స్ ప్రాపర్టీస్ వచ్చాయి. అలా ఎందుకు వచ్చాయని మీకు డౌట్ రావచ్చు. సో, ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇది ఎలా వర్క్ అవుతదంటే ఫస్ట్ టైమ్ మనం రిఫ్రెష్ చేసినప్పుడేమో ఇలా HTML ఇస్తదన్నట్టు మనకి ఎలిమెంట్స్. అండ్ సెకండ్ టైమ్ రిఫ్రెష్ చేసినప్పుడేమో దాని యొక్క ప్రాపర్టీస్ ఇస్తదన్నట్టు. సో, ఈ బిహేవియర్ వచ్చేసి ఒక్కొక్క బ్రౌజర్‌కి ఒక్కో రకంగా ఉండొచ్చు. సపోజ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే క్యాచ్ ఉంది కదా! థర్డ్ వన్ ఇది క్లిక్ చేశాననుకోండి ఫస్ట్ టైమ్. సో, ఇప్పుడు చూడండి మనకేమొచ్చింది HTML అనేది వచ్చేసింది. మనకి ఏదైతే డామ్ ఉంటదో కరెక్ట్‌గా దాని యొక్క HTML అనేది ఇట్లా వచ్చేసింది. మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేశాననుకోండి. సో, నెక్స్ట్ టైమ్ దాని యొక్క ప్రాపర్టీస్ చూపిస్తదన్నట్టు. సో, లొకేషన్ అంటే ఏదైతే మనం డామ్ పైన యూజ్ చేయాల్సిన ప్రాపర్టీస్ ఉంటాయి కదా! సో, అవన్నీ ఇక్కడ మనకి ఇలా చూసుకోవచ్చు అన్నట్టు. సో, ఈ బిహేవియర్ వచ్చేసి మనకు డిఫరెంట్ బ్రౌజర్స్‌కి డిఫరెంట్‌గా ఉంటదన్నట్టు. సో, మీరు జస్ట్ ఇలా మీకు HTML చూడాలనుకోండి ఎలిమెంట్స్ ట్యాబ్‌లోనే చూసుకోండి. లేదంటే మీరిక్కడ ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఇలా రైట్ క్లిక్ ఇచ్చేసి ఎంప్టీ క్యాచ్ చేశారనుకోండి. అప్పుడు మీకు ఎలిమెంట్స్ ట్యాబే మళ్ళీ ఇక్కడ కన్సోల్‌లో వస్తది. అండ్ మళ్ళీ సెకండ్ టైమ్ రిఫ్రెష్ చేసినప్పుడు సో, ఏదైతే మనకు ప్రాపర్టీస్ ఉంటాయో ఇలా వస్తది. అలా కాకుండా నాకు HTML అనేది రావాలనుకోండి. సో, ఇలా కూడా టైప్ చేసుకోవచ్చు. విండో డాట్ డాక్యుమెంట్ అనేది. సో, అప్పుడు మీకు నార్మల్ HTML అనేది మళ్ళీ చూపిస్తది ఇక్కడ. సో, మీరు వీటి వల్ల ఏం కన్‌ఫ్యూజ్ కాకండి. మీరు జస్ట్ అర్థం చేసుకోండి నేను ఏం చెప్తున్నాననేది. అండ్ నెక్స్ట్ వీడియోస్ నుంచి మీరు కంటిన్యూ చేయండి ఒక్కొక్కటి. ఐయామ్ ష్యూర్ నేనేం చెప్తున్నా అంటే మీరు ఈ జావాస్క్రిప్ట్ ఫుల్ కోర్స్ అయ్యే వరకు మీరు చూసారనుకోండి కంప్లీట్‌గా జావాస్క్రిప్ట్ నేర్చుకుంటే మీరు ఎలాంటి ఇంటర్వ్యూస్ అయినా క్రాక్ చేయొచ్చు. అది నేను గ్యారంటీ ఇస్తాను. సో, మీరు తప్పకుండా నా వీడియోస్ మాత్రం పక్కా అందరికి షేర్ చేస్తూ ఉండండి. సో, ఇలా నాకు సపోర్ట్ అనేది వస్తే నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలని అనిపిస్తది. ఒకవేళ మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే మెంబర్‌షిప్ ద్వారా నాకు సపోర్ట్ చేయవచ్చు. ఇక్కడ జాయిన్ అనే బటన్ ఉంది కదా! ఇది క్లిక్ చేశాక మీకు 4 టైప్స్ ఆఫ్ మెంబర్‌షిప్స్ ఉంటాయి. సో, వీటి వల్ల మీకు బెనిఫిట్స్ అయితే ఏముండవు. జస్ట్ మీరు ఒకవేళ సపోర్ట్ చేయాలి అనుకుంటే మీరు ఈ స్మాల్‌దైనా జాయిన్ అయ్యి నాకు సపోర్ట్ చేయవచ్చు. ఎందుకంటే ₹29 పర్ మంత్ అంటే పెద్ద అమౌంట్ కాదని నేను అనుకుంటున్నాను. సో, మీరు ప్రతి ఒక్కరు జాయిన్ అయితే నాకు ఇది హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సో, ఆ వీడియోకి ఒక థమ్స్ అప్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి. సో, ఇట్ రియల్లీ మోటివేట్స్ మీ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో దట్ నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనిపిస్తది. థాంక్ యూ.